పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వల్లి మోహన్ యువజన సేవా సమితి నెలవారీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘంలో కళాకారులకు ఇద్దరికి ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కాయగూరలు వారికి అందజేశారు. ఈ కార్యక్రమానికి పటాన్వల్లి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి సేవా సమితి గౌరవ అధ్యక్షులు గుండ్రాజవరపు భాస్కర్ రావు, కార్యదర్శి గోల్డెరు మోహన్, బచ్చు దినేష్, మెంటే రాంబాబు, పటన్ సుభాని, పోలిశెట్టి రంగారావు, నేడూరి సత్యనారాయణ, యువి, సునీత, దానయ్య, సత్యనారాయణ, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. వల్లి మోహన్ సేవా సమితికి ఈ యొక్క కార్యక్రమం చేయబట్టి ఒక 4 నెలలుగా చేస్తున్నాం. ఇద్దరిద్దరు చొప్పున నెలకి 2 సార్లు ఇచ్చుకుంటూ వస్తున్నాం. అలాగే ఈ సేవా కార్యక్రమాన్ని జనాలు గుర్తించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. అలాగే అది ఎంతోమందికి ఎలా సహాయం చేద్దామని నేను స్టార్టింగ్లో మొదలుపెట్టి అలాగే స్వయంకృషిగా ఆయన అంతటా ఆయన అలా కష్టపడి పోజేసి ఇది జనాలందరికీ ఇలా చేయడం మనకు ఊరుకునే కాడే చేద్దామని చేస్తున్నాం. అలాగే ఆయనకి మేమందరం అండగా ఉంటామని చెప్పాం. అలాగే చెప్పిన తర్వాత ఆయన కూడా సరే అని చెప్పి కృషిగా పట్టుదలగా అలా సాధించుకుని ఎంతోమందికి అలా సహాయం చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఇది ఇంకా మరింత కార్యక్రమం ఇంకెంత ముందుకు సాగాలని దీంట్లో పెద్ద పెద్ద మాకు సహాయం చేయాలనుకునే వాళ్ళు ముందుకు వచ్చి మేము కూడా ఏదైనా సహాయం చేస్తామని ముందుకు వచ్చి కోరుకుంటే మా వల్లి గారికి అందజేయవలసిందిగా కోరుతాం. వల్లి మోహన్ సేవా సమితి యలగ్రహారం ఇంద్రానగర్ కాలనీ తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సేవా సమితి వారికి ముందుగా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం నుంచి అలాగే న్యూ చైతన్య పేటెంట్ సంక్షేమ సంఘం తరఫున తెలియజేస్తున్నాం. సేవ చేయడం అనేది ఒక వరము. ఎంతోమంది ధనికులు మరి భూస్వాములు ఉన్నప్పటికీ కూడా సేవాగుణం అనేది అందరికీ ఉండదు, కొంతమందికి మాత్రమే ఉంటుంది. అటువంటి సేవాగుణం కలిగి ఉన్నటువంటి మన పఠాన్వల్లి గారికి మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిరుపేద కుటుంబాల్లోంచి వస్తున్నటువంటి వారు అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి సేవ చేయడం అంటే మరి సామాన్యమైన విషయం ఏమీ కాదు. పడిపోయే వారిని ఎగదీస్తే ఉచితంగా ఉంటుంది. కానీ ఆర్థికమైన సేవ చేయాలంటే కొన్ని వనరులతో కూడుకున్నటువంటి పని కాబట్టి అటువంటి సేవ చేయడం అనేది చాలా ఉదాహం. మరి ఇంత చిన్న వయసులో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పటాన్వల్లి గారికి, మరి ఉండరాజవరపు భాస్కర్ రావు గారికి, కొల్లేరు మోహన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత చిన్న వయసులో సేవ చేయాలనే ఆలోచన రావడమే పెద్ద గొప్ప. మరి వెనకాల ఆస్తులుండి అంతస్తులుండి 100 ఎకరాలుండి సేవ చేయడం కాదు, రెక్కల మీద బ్రతుకుతూ మరి ఏ రోజుకి ఆ రోజు మనం పనిచేస్తాను కానీ గడవనటువంటి స్థితిలో కూడా ఎదటి వారికి బాధలు గుర్తించి సహాయం చేస్తున్నందుకు మరొకసారి వారికి ఆ సంస్థకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరి ఉండరాజవరపు భాస్కర్ గారి ద్వారా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘంకి మరి